ఇప్పుడు టైం వచ్చేసి 10:36 అవుతుంది. రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు దర్శనానికి వెళ్దామని చూస్తున్నాను. ఫస్ట్ ఓంకారేశ్వర దర్శనం, తర్వాత మామలేశ్వర్ కూడా దర్శనం చేసుకుని అప్పుడు మళ్ళీ రూమ్లోకి వస్తాను. సో ఈరోజు నర్మదా జయంతి అవడంతో మొత్తం పార్కింగ్ అంతా చాలా ఫుల్గా ఉంది. హోటల్ వాళ్ళు చెప్పిన విషయం ప్రకారం అయితే ఈరోజు జస్ట్ చాలా ఎక్కువ ఉంది, దర్శనానికి కూడా చాలా టైం పడుతుంది అంటున్నారు. సో ప్రస్తుతం ఫోన్స్ అలౌడే అంటే టెంపుల్లోకి. సో ఫోన్స్ అలౌడే కాబట్టి ప్రాబ్లం లేదు, ఫోన్ తీసుకెళ్తున్నాను. వచ్చేటప్పుడే మిగతా ఏమైనా ఉంటే కవర్ చేసుకుంటూ రూమ్లోకి వచ్చేయచ్చు. సో ప్రస్తుతానికి ఇదే నా హోటల్. పార్కింగ్ ఏరియా నుంచి బయటికి రాగానే ఇక మార్కెట్ ఏరియాలో నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళి ఓంకారేశ్వర్ గుడి వస్తుందంట. సో బయటికి రాగానే హోటల్స్ అన్నీ ఉన్నాయి, తినొచ్చు. కాకపోతే ఏం ఓపెన్ చేయలేదు ఎందుకో, ఈ రోజైనా ఏ రోజు అని తెలియదు, కానీ లంచ్కి ఓపెన్ చేస్తారేమో. ప్రస్తుతానికి అయితే ఏం ఓపెన్ చేయలేదు అంటే ఊడ్చుకుంటూ ఉన్నారు. టైం వచ్చేసి 10:41 అవుతుంది. ఇంకా అందరూ చూసుకుంటూ అట్లాగే ఉన్నారు. ఇంకా హోటల్స్ అయితే చాలానే ఉన్నాయి, ఎంత క్వాలిటీలో ఉంటాయో తెలియదు, కానీ హోటల్స్ క్వాంటిటీ అయితే చాలా ఉన్నాయి, క్వాలిటీ గురించి నాకు తెలియదు. సో ఈ మార్కెట్ ఏరియా వచ్చింది, మార్కెట్ ఏరియాని దాటి వెళ్ళాలి అని చెప్పారు. సో లెట్స్ గో. సో ఇది ఓంకారేశ్వర్ గేట్ అనమాట. దీనిలోంచి లోపలికి వెళ్తూ ఉన్నాము. వెళ్తే చాలామంది తగులుతుంటారు ఫ్రీ దర్శనం అని అదని ఇదని, సేమ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతే అందుకే మంచిది. సో చిన్న మిస్టేక్ అయింది, నేనున్న హోటల్ మామలేశ్వర్ వైపు ఉంది. సో వాళ్ళకి, నాకు చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళకి తెలియక మామలేశ్వరి ఓంకారేశ్వరి అనుకుని నా వెనకాల తిరుగుతున్నారు. సో యాక్చువల్లీ నేను వాళ్ళ వెనకాల తిరుగుతున్నాను. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి ఓంకారేశ్వర్కి వెళ్తాను. ఫస్ట్ ఓంకారేశ్వర్ దర్శనం అయిన తర్వాత మామలేశ్వర్ దగ్గరికి వస్తాను. సో బ్యాక్ నడుస్తున్నాను ప్రస్తుతానికి. ఈ ఐలాండ్ ఎక్కడైతే ఓంకారేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందో అది ఓం షేప్లో ఉంటుంది. దానివల్లనే ఈ ఊరికి ఓంకారేశ్వర్ అని పేరు వచ్చింది, ఈ లింగానికి, ఊరికి. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉందో. ఇక్కడ బాజంత్రులు పెట్టుకుని చాలా రష్ ఉంది. మేబీ అక్కడైనా పూజ లాంటిది జరుగుతుందేమో నర్మదా జయంతి కోసం. ఇది ఇప్పుడు మనం వెనకాల క్రాస్ చేసి వచ్చిన బ్రిడ్జ్. సో లైన్ ఇక్కడ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుందో నాకు తెలియదు, కానీ చాలాసేపు పట్టేటట్టే ఉంది. సో రష్ ఉంది, ఆ రష్లో ఉంది, కానీ ఎక్కడ ఆగిపోలేదు, లైన్ నడుస్తూనే ఉంది. సో అయితే అంతసేపు పట్టకపోవచ్చు, ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు మనం. ఇప్పుడే ఓంకారేశ్వర దర్శనం అయిపోయింది. ఇప్పుడు మామలేశ్వర్ దర్శనం కోసం మళ్ళీ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇంకో డైరెక్షన్కి వెళ్తున్నాను. సో రష్ అయితే చాలా ఉంది, అనుకున్నాను మీరు చాలా ఎక్కువే ఉంది. కాకపోతే లైన్ మూవ్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గానే దర్శనం అయింది. నాకు అరౌండ్ 1.5 hours పట్టింది మొత్తం దర్శనానికి. సో బేసిక్గా మనం కొండ దిగి వెళ్తున్నాము మామలేశ్వర జ్యోతిర్లింగం కోసం. సో ఇప్పుడే మామలేశ్వర దర్శనం కూడా అయిపోయింది.
ఇక్కడికి రష్ ఉంది కానీ కంపారిటివ్లీ ఓంకారేశ్వర్ కన్నా కొంచెం తక్కువే ఉంది. కాకపోతే ఇక్కడ మేనేజ్మెంట్ లేదు, సో దానివల్ల ఎక్కువసేపు పట్టడం కానీ లైన్ ఆగిపోవడం కానీ ఇట్లాంటివి జరిగినాయి. సో ఇప్పుడు టైం వచ్చేసి 4 PM అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అవడం వల్ల నైట్ నిద్ర అస్సలు లేదు. సో ఓంకారేశ్వర్ రీచ్ అవ్వగానే వెంటనే దర్శనం చేసేసుకుని వచ్చి ఫాస్ట్గా పడుకుని పోయాను. సో ఈరోజు కొంచెం రష్ కూడా ఎక్కువే ఉంది కాబట్టి దర్శనం కొంచెం టైం పట్టింది. మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ అయితే మార్నింగ్ 10 o'clock నుంచి అయితే 2:30 వరకు అయిపోయింది 2 జ్యోతిర్లింగాల దర్శనం కూడా. సో ఇప్పుడు వెళ్ళి కొంచెం తినేసి ఇంకేమున్నాయో చూద్దాం ఓంకారేశ్వర్లో. సో ప్రస్తుతానికి ఇది నేను ఉంటున్న హోటల్. ఈ హోటల్ పేరు హోటల్ పూర్ణిమ. ఒక 2000 రూపీస్ పడింది అండ్ రూమ్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. ఈరోజు కొంచెం రష్ ఎక్కువ ఉన్నట్టుంది కాబట్టి కొంచెం రూమ్స్ కూడా అన్ని సర్చ్ ప్రైజెస్లోనే ఉంటాయి. సో పర్లేదు, ఈ రష్లో ఈ రేట్కి ఈ ప్రైస్ దట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. సో హోటల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి మెయిన్ మార్కెట్ ఏరియా అంతా వచ్చేస్తుంది. సో గుడికి ఒక 2 kilometers దూరంలో ఉంది హోటల్. సో బయటికి రాగానే శ్రీ గజానన్ మహారాజ్ సంస్థానం ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఈరోజు నర్మదా జయంతి వల్ల ఫ్రీ భోజనం పెడుతున్నారంట. సో ఏముంది, లెట్స్ గో ట్రై హౌ ఇట్ ఈస్. శ్రీ గజానన్ మహారాజ్ ఆశ్రమంలో అన్నదానం. సో ఇక్కడ ఇస్తరాకు ఇస్తున్నారు. ఆ తర్వాత పులిహోర పోహాయేనా, ఓకే పులిహోర, ఓకే లడ్డు సాంబార్. అలా లోపల రాగానే ఇక్కడ హాల్లో కూర్చొని తింటున్నారు అంతే. సో ఇది భోజనం. సో లెట్స్ స్టార్ట్ ఈటింగ్. సో తినడం స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా వడ్డిస్తున్నారు, పైన బయట శాంపుల్ పెట్టేట్టున్నారు. సో వడ్డిస్తూనే ఉన్నారు వచ్చి. మహారాష్ట్ర స్టైల్ పులిహోర, దాంతో గ్రేవీ. యాక్చువల్ పులిహోర కాకపోవచ్చు, ఇది ఫ్రైడ్ రైస్ టైప్ అయి ఉండొచ్చు. మహారాష్ట్ర స్టైల్ ఫ్రైడ్ రైస్ చప్పగా ఉంది బట్ యా. సో ఇప్పుడే అయిపోయింది భోజనం చేయడం. భోజనం చేసి బయటకు వస్తున్నాము. ఈ ఆశ్రమంలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ అహల్యాబాయికి చాలా పేరు ఉన్నట్టుంది. ఇండోర్ ఎయిర్పోర్ట్ కూడా అహల్యాబాయి హోల్కర్ ఎయిర్పోర్ట్. ఇక్కడ చాలా ప్రతి ఫేమస్ ఎస్టాబ్లిష్మెంట్లో ఆమె విగ్రహం అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఈ గజానన్ మహారాజ్ ఆశ్రమంలో రూమ్స్ కూడా ఉన్నాయంట. రూమ్స్ తారీఫ్స్ అన్నీ కనుక్కున్నాము. ప్రస్తుతానికి నేను ఇంకా గజానన్ మహారాజ్ ఆశ్రమంలోనే ఉన్నాను. ఈరోజు నర్మదా జయంతి కారణంగా ఇక్కడ అన్నదానం జరిగింది. ఇక్కడ అన్నదానంలోనే భోజనం చేసాను ప్రస్తుతానికి. సో ఇక్కడ ఈ ఆశ్రమంలో కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్, కాకపోతే ఫ్యామిలీస్కే ఇస్తారంట. అండ్ ఎటువంటి ఆన్లైన్ బుకింగ్ లేదు ఈ ఆశ్రమంలో రూమ్స్ బుక్ చేసుకోవడానికి. సో రూమ్ కాస్ట్ వచ్చేసి 950 రూపీస్ ఫుల్ ఏసీతో ఉంది. అండ్ ఏసీ లేకుండా డార్మెటరీస్ అని వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. మీకు రేట్ కార్డ్ పెట్టండి చూడండి. బయట హోటల్ రూమ్స్ వచ్చేసి 1500, 2000 అట్లా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఆప్షన్ ఉందని తెలియదు ఎవరికి, దట్స్ వై ఎవరు రావట్లేదు ఇక్కడికి. ఇంకా రూమ్స్ ఖాళీగా ఉన్నాయి. ఈరోజు నర్మదా జయంతి, బయట గుళ్ళన్నీ చాలా రష్గా ఉన్నాయి. స్ట్రీట్స్ అన్ని రష్ అయిపోయినాయి కానీ ఈ ఆశ్రమంలో ఇంకా ఖాళీగానే ఉన్నాయి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఓంకారేశ్వర్ వస్తే ఈ గజానన్ మహారాజ్ ఆశ్రమం ట్రై చేయండి. ఈ ఆశ్రమం వచ్చేసి మామలేశ్వర్ టెంపుల్ ఉన్న సైడ్ ఉంటుంది అండ్ గుడికి ఒక 1 kilometer అట్లా డిస్టెన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా ఈ ఆశ్రమం ట్రై చేయండి. సో నా వెనకాల ఉన్న టెంపుల్ వచ్చేసి మామలేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్. ఇది నర్మదాకి సౌత్ పార్ట్లో ఉంటుంది. ఒరిజినల్ ఓంకారేశ్వర్ లింగం నార్త్ పార్ట్లో ఉంటుంది. జనరల్గా వచ్చినప్పుడు ఈ గుడి పెద్ద రష్ ఏమి ఉండదు. కాకపోతే ఈరోజు నర్మదా జయంతి వల్ల కొంచెం రష్ ఎక్కువగానే ఉంది. స్టోరీ ఏంటంటే నర్మదా పర్వతం శివుని మెప్పించడం కోసం మహాయజ్ఞం చేస్తాడు. ఆ మహాయజ్ఞానికి మెచ్చిన శివుడు లింగ రూపంలో మేనిఫెస్ట్ అవుతాడు ఇక్కడ. కానీ ఆ లింగం 2 ముక్కలుగా విడిపోయి సదర్న్ బ్యాంక్ ఆఫ్ నర్మదాకి నార్దర్న్ బ్యాంక్ ఆఫ్ నర్మదాకి 2 పార్ట్స్గా విడిపోతాయి.
సో పురాణాల ప్రకారం రెండిట్లో ఏది ఒరిజినల్ లింగం అనేది డిబేట్ జరుగుతూనే ఉంది. చాలా పురాణిక్ టెక్స్ట్ వచ్చేసి రెండు కలిపితేనే జ్యోతిర్లింగ యాత్ర కంప్లీట్ అయినాయి అని కూడా చెప్తూ ఉంటాయి. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకు ఆది శంకరాచార్యులు ఉన్నారు కదా, ఆది శంకరాచార్యులు వారి గురువులు గోవింద భగవత్పాదులు. సో ఆది శంకరాచార్య గోవింద భగవత్పాదులను ఇక్కడే కలిసి తన సెక్లోకి ఇనిషియేషన్ జరిగింది అని కూడా చెప్తారు ఈ ఓంకారేశ్వర్. సో ఒరిజినల్గా టెంపుల్ ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు అనే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ లోకల్ ఫోక్వే బిలీఫ్ ప్రకారం పాండవులు వాళ్ళ ఎగ్జైల్ టైంలో కట్టించిన గుడి మామలేశ్వర్ జ్యోతిర్లింగం. ఓంకారేశ్వర్ ఇంకా అంతకాలం చాలా కాలం నుంచి ఉండేది. సో మీరు చూడొచ్చు ఓంకారేశ్వర్ టెంపుల్ సింగిల్ లేయర్లో కాదు, చాలా లేయర్స్లో ఉంది. సో లేయర్ టెంపుల్ ఆర్కిటెక్చర్, కానీ జనానికి భక్తులకి మాత్రం ఓన్లీ కింద ఉన్న జ్యోతిర్లింగం మాత్రమే దర్శిస్తారు, పైన ఏముందో తెలీదు. సో అన్నిటికీ దారులు అయితే కనిపిస్తుంటాయి మీకు, కాకపోతే క్లోజ్లో ఉంటాయి. సో ఇక్కడ ఏముంటుందో మనకు తెలియదు. సో ఇప్పుడు నా వెనకాల ఉన్న టెంపులే ఓంకారేశ్వర్ మెయిన్ టెంపుల్. అది మందాతాన్ ఐలాండ్లో ఉంటుంది, నర్మదాకి నదర్న్ బ్యాంక్లో ఉంటుంది. ప్రస్తుతానికి నేను సదర్న్ బ్యాంక్లో మామలేశ్వర్ టెంపుల్ ఉన్న సైడ్ ఉన్నాను. కింద స్ట్రక్చర్స్ అన్ని లేటెస్ట్గా బిల్డ్ చేసింది, మధ్యలో స్ట్రక్చర్ మటుకే పాత టెంపుల్, చాలా పాత గుడి. మీ లోపలికి వెళ్తే మీకు ఆ ఫీలింగ్ అర్థమవుతుంది పాత గుడి అన్నట్టు. కుదిరితే డెఫినెట్గా ఈ ప్లేస్ విజిట్ చేయండి. సో ఓంకారేశ్వర్ లింగం ఉన్న ఐలాండ్ పేరు మందాట ఐలాండ్. సో మందాత ఐలాండ్కి మందాట పేరు ఎలా వచ్చింది అంటే, ఇదివరకు మందాత అనే అతనికి రాజు అనమాట. ఆ రాజు మహాశివ భక్తుడు. శివుని మెప్పించడానికి ఆ రాజు ఇంటెన్స్ పెనెన్స్ చేస్తాడు. ఆ ఇంటెన్స్ పెనెన్స్కి కారణంగా శివుడు మెచ్చుకుని ఇక్కడ ప్రత్యక్షమై వరాలు ఇస్తారనమాట. సో అప్పటి నుంచి ఈ ప్లేస్ చాలా సీక్రెట్ అయిపోయి ఆ ఐలాండ్ని మందాట ఐలాండ్ అని పిలవడం మొదలుపెట్టారు. मैया की जय, ओंकारेश्वर भगवान की जय। ओम ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः।